వెల్కమ్ టు తేజ అకాడమీ. మనం గతంలో ఢిల్లీ సుల్తానులకు సంబంధించి ఢిల్లీ సామ్రాజ్య స్థాపన ఏ విధంగా జరిగిందో మనం క్షుణ్ణంగా అధ్యయనం చేశాం. అందులో భాగంగా కుతుబుద్దీన్ ఐబక్ అనేటువంటి వ్యక్తి చౌగాన్ లేదా పోలా ఆడుతూ మరణించడం జరిగిందని మాట్లాడుకున్నాం. దాని తర్వాత ఢిల్లీ సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి అనగా పానిష వంశాన్ని పరిపాలించినటువంటి రెండవ చక్రవర్తి ఎవరంటే ఆరామ్ షా. ఆరామ్ షా అనేటువంటి వ్యక్తి ఏమైందంటే ఢిల్లీ సల్తానత్ను అనగా ఢిల్లీ సామ్రాజ్యాన్ని రెండవ చక్రవర్తిగా, పానిష వంశంలో రెండవ చక్రవర్తిగా పేరుగాంచాడు. అయితే ఈయన కేవలం 1 సంవత్సరం మాత్రమే పరిపాలించాడు. 1210 నుంచి 1211 మధ్య కాలంలో మాత్రమే పరిపాలించాడు. ఈయన ఈ ఆరామ్ షా అనేటువంటి వాడు ఎక్కువగా అనగా మద్యపానానికి ఎక్కువగా భోగల అలసుడు అనమాట. ఇట్లాంటి నేపథ్యంలో వేరొక వాళ్ళు వచ్చి దీన్ని ఆక్రమించి ఢిల్లీ సామ్రాజ్యం పడిపోతుందనే ఉద్దేశంతో వీళ్ళ బావ అనగా చాలా ఇంపార్టెంట్ మూడవ వ్యక్తి అనగా కుతుబుద్దీన్ ఐబక్ యొక్క అల్లుడు. ఈయన కూడా ఒక బానిసే. కుతుబుద్దీన్ ఐబక్ యొక్క అల్లుడైనటువంటి మాలిక్, కొన్ని వందల సార్లు ఈయన మీద ప్రశ్నలు ఉంటాయి. మాలిక్ షంషుద్దీన్ ఇల్లు చుట్టుమిషు. సార్ ప్రతిదీ గుర్తుపెట్టుకోండి, మీరు ఇలాగే చదవండి. ఇల్లు చుట్టుమిషన్ చదవద్దండి. ఎందుకనగా చాలా మంది చాలా సార్లు ఎగ్జామినర్ ఏం చేస్తారంటే వాళ్ళ మామూలు పేర్లు కూడా ఇవన్నీ బిరుదులు. సార్ మామూలు పేర్లు అంటే ఏంటి? ఉదాహరణ చూడండి, బాబర్ అసలు పేరు ఏంటో తెలుసా? జహీరుద్దీన్ మహమ్మద్ బాబర్. హుమయూన్ అసలు పేరు నజీరుద్దీన్ మహమ్మద్ హుమయూన్. అక్బర్ అసలు పేరు జలాలుద్దీన్ మహమ్మద్ అక్బర్. సార్ చూడండి, నూరుద్దీన్ మహమ్మద్ జహాంగీర్, ఖుర్రం షాజహాన్, బహవుద్దీన్ మహమ్మద్ ఔరంగజేబ్. ఇట్లాంటివి ఉంటాయి సార్ ప్రశ్నలు. అలాగే మనం నేర్చుకుంటేనే సక్సెస్ అవుతాం. సరే, అది మొఘల్ సామ్రాజ్యం వచ్చినప్పుడు మాట్లాడదాం. ఇక్కడ చూడండి, మాలిక్ షంషుద్దీన్ ఇల్టుట్మిష్. ఈయన పాలనా కాలం ఎంత అంటే 1211 నుంచి 1236 వరకు పరిపాలించాడు. సార్ బానిస వంశంలోకి వెళ్ళాం. అత్యధిక సంవత్సరాలు పరిపాలించినటువంటి వ్యక్తి ఎవరంటే మాలిక్ షంషుద్దీన్ ఇల్టుట్మిష్. సార్ మనం మాట్లాడుకున్నాం కుతుబుద్దీన్ ఐబక్ యొక్క అల్లుడైన ఇల్టుట్మిష్ అనే వ్యక్తి. మరి ఇల్టుట్మిష్ గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేయాలా? చాలా ఇంపార్టెంట్ బిట్లు ఉన్నాయి. ఒకసారి ఇల్టుట్మిష్ గురించి మాట్లాడదాం. ఇల్టుట్మిష్, ఈ ఇల్టుట్మిష్ అనే దాని మీద బిట్లు అంటే ఫస్ట్ గుర్తుపెట్టుకొచ్చింది ఏంటంటే నెంబర్ 1 సార్ రాజధాని మార్పిడి. వెరీ 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 ఇంపార్టెంట్. రాజధానిని లాహోర్ నుంచి ఢిల్లీకి మార్చాడు. ప్రశ్న చూడండి, మొట్టమొదటిసారిగా ఢిల్లీని కేంద్రంగా చేసుకొని పరిపాలించిన మొదటి ఢిల్లీ సామ్రాజ్య చక్రవర్తి ఎవరు? ఇల్టుట్మిష్. సార్ ఇల్టుట్మిష్ పాలనా కాలంలోనే రాజధానిని లాహోర్ నుంచి ఢిల్లీకి మార్చాడు. 1 సార్ తన మామ అయినటువంటి కుతుబుద్దీన్ ఐబక్ నిర్మాణాన్ని మొదలుపెట్టినటువంటి కుతుబ్ మినార్ను పూర్తి చేసిన చక్రవర్తి ఇల్టుట్మిష్. అసలు ఇల్టుట్మిష్ ఏ తెగకు చెందినవాడంటే ఇల్బారీ తెగకు చెందినవాడు. సార్ ప్రతి తెగను గుర్తుపెట్టుకొచ్చింది. సార్ ఐబక్ తెగకు చెందినవాడు ఎవరంటే కుతుబుద్దీన్ ఐబక్. సార్ ఈ ఇల్బారీ బాగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇల్టుట్మిష్ ఏ తెగకు చెందినవాడంటే ఇల్బారీ తెగకు చెందినవాడు. మరి ఈయన పాలనా కాలంలో ఇంపార్టెంట్ ఏమైనా ఉన్నాయా అంటే చాలా ఉన్నాయి. ఈయన పాలనా కాలంలో తరచుగా అడుగుతున్న ప్రశ్నలు మనం గుర్తుపెట్టుకున్నాం. ఇల్టుట్మిష్. సార్ ఇల్టుట్మిష్ అనగానే బ్రెయిన్లో ఫీడ్ చేయాలి కొన్ని బిట్స్ ఉన్నాయి. సార్ మొట్టమొదటిసారిగా 3వ తరైన్ యుద్ధం. వెరీ 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 ఇంపార్టెంట్. 3వ తరైన్ యుద్ధము. సార్ 3వ తరైన్ అంటే 3 తరైన్ యుద్ధాలు జరిగాయా? మనం ఇంతవరకు 2 తరైన్ యుద్ధాలు గుర్తుపెట్టుకుంటాం. తరైన్ యుద్ధాలకే స్థానేశ్వరి యుద్ధాలు అంటారు. మొదటి తరైన్ యుద్ధం 1191లో జరిగింది. రెండవ తరైన్ యుద్ధం 1192లో జరిగింది. మహమ్మద్ గోరీకిను పృథ్వీరాజ్ చౌహాన్కు మధ్య జరిగింది. సార్ ఇక్కడ 3వ తరైన్ ఎవరి మధ్య జరిగింది తెలుసా? ఇల్టుట్మిష్ మధ్యలోను ఇల్టుట్మిష్కు మరియు తాజుద్దీన్ యాల్డజ్ అనగా తాజుద్దీన్ యాల్డజ్. సార్ వీళ్ళిద్దరు బంధువులే. ఎందుకు? కుతుబుద్దీన్ ఐబక్ కూతురుని ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. ఈ యాల్డజ్ అనేవాడు కుతుబుద్దీన్ ఐబక్ పాలనా కాలంలో దాడులు చేశాడు.
మళ్ళీ ఇల్టుట్మిష్ మీద కూడా రావడం జరిగింది. దీంతో వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్, 1216వ సంవత్సరంలో 3వ తరైన్ యుద్ధం జరిగింది సార్. బాగా గుర్తుపెట్టుకోండి. 1191, 1192, 1216 ఇలాగ రాసుకోండి. వీళ్ళిద్దరు ఈ సంవత్సరంలో ఎవరెవరి మధ్య జరిగింది, ఈ 1216లో ఎవరెవరి మధ్య జరిగిందని గుర్తుపెట్టుకోండి. ఎగ్జామినర్ ఎక్కువగా దీని మీద ప్రశ్నలు అడగకపోయినా సబ్జెక్టును క్షుణ్ణంగా అధ్యయనం చేద్దాం సార్. ఇంకా ఇల్టుట్మిష్ పాలనా కాలంలో ఇంకా ఏం జరిగిందంటే, ఫస్ట్ బ్రెయిన్లో ఫీడ్ చేయండి. మొట్టమొదటిసారిగా ఖలీఫాల నుంచి సుల్తాన్ అని బిరుదు పొందినటువంటి చక్రవర్తి. వెరీ 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 ఇంపార్టెంట్ సార్. ఖలీఫాల నుంచి అనుమతి పొందిన చక్రవర్తి. అయ్యా ఖలీఫా గారు, నేను ఢిల్లీ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని ముస్లిం సామ్రాజ్యాన్ని స్థాపించుకుంటా, మా మామ స్థాపిస్తే నేను పరిపాలిస్తున్నా అంటే, మొట్టమొదటిసారిగా ఖలీఫా ఏం చేశాడంటే ఈయనకు సుల్తాన్ అనే బిరుదుని ఇచ్చి సార్, సుల్తాన్ అంటే గొప్ప చక్రవర్తిని సార్, సుల్తాన్ అనే బిరుదుని ఇచ్చి ఖలీఫా నుంచి అనుమతి పొందిన మొట్టమొదటి చక్రవర్తి సార్. ఈయన ఇంకా ఏం బిరుదు అంటే సరీ జహందర్ అనే బిరుదులు కూడా ఉంది ఈయనకు సార్. ఏం లేదు, ఈయన బాగా గుర్తుపెట్టుకోండి. సుల్తాన్ అనేటువంటి బిరుదును పొందిన మొదటి చక్రవర్తి, ఖలీఫాల నుంచి అనుమతి పొంది ఢిల్లీ సామ్రాజ్యాన్ని స్థాపిస్తున్నటువంటి నేను ఖలీఫాల నుంచి మొట్టమొదటిసారిగా అనుమతి తీసుకున్నాను అని స్పష్టంగా తెలియజేయడం జరిగింది. సుల్తాన్ అనే బిరుదు పొందాడు సార్. ఇంకా సరీ జహందర్ అనేటువంటి బిరుదును కూడా పొందాడు సార్. ఈయనకి ఇంకో బిరుదు కూడా ఉంది. ఏం బిరుదు సార్ అంటే, ఈయన పాలనా కాలంలోనే వాళ్ళ కుమారుడు నజీరుద్దీన్ వదిలేండి సార్, నజీరుద్దీన్ మహమ్మద్ ఆయన పేరు సార్. కుమారుడు చనిపోతాడు. నజీరుద్దీన్ మహమ్మద్ చనిపోతే సమాధిని అద్భుతంగా ఢిల్లీలో కట్టిస్తాడు. అసలు అద్భుతంగా ఉంటుంది ఆ కట్టడం. సమాధికే మనం ఈ సమాధి అంటేనే మనకు తాజ్మహల్ గుర్తుకొస్తుంది కాదు. మన ఈ ఇల్టుట్మిష్ పాలనా కాలంలో తన కుమారుడైనటువంటి నజీరుద్దీన్ మహమ్మద్ చనిపోతే అద్భుతమైన కట్టడం సమాధి కట్టిస్తాడు. దాన్ని ఏమంటామంటే సుల్తాన్ ఘరీ. సమాధి పేరు సార్ సుల్తాన్ ఘరీ సార్. గోరీ అని గుర్తుపెట్టుకోండి. సుల్తాన్ ఘరీ అనేటువంటి సమాధిని కట్టిస్తాడు. ఎవరిది? తన కుమారుడిది, నజీరుద్దీన్ మహమ్మద్ది. తన కుమారుడు చనిపోయిన తర్వాత సుల్తాన్ ఘరీ అనేటువంటి అద్భుతమైన సమాధిని కట్టిస్తాడు. అందుకే ఈయనకి ఏం బిరుదు అంటే సమాధుల పితామహుడు సార్. ఈయనకు 3 బిరుదులు ఉన్నాయి. తన కుమారుడు చనిపోతే అద్భుతమైన సమాధి కట్టించడం వల్ల ఈయన సమాధుల పితామహుడు అంటారు. ఈ సమాధి పేరు నజీరుద్దీన్ మహమ్మద్ యొక్క సమాధి పేరు సుల్తాన్ ఘరీ. ఎక్కడుంది? న్యూఢిల్లీలో ఉంది. ఎందుకంటే ఆయన కేంద్రమే అది సార్. ఇంకా ఈయనకు ఖలీఫా నుంచి అనుమతి పొందిన మొదటి చక్రవర్తి, సుల్తాన్ అనే బిరుదు పొందిన మొదటి చక్రవర్తి. ఇంకా ఈయనకు సుల్తాన్ ఈ జహందర్ అనేటువంటి బిరుదును కూడా ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. ఈయన మీద ఈ బిట్లు లేకుండా ఉండవు. ఇంకా ఈయన మీద అడుగుతున్న బిట్లు ఏంటంటే వెరీ ఇంపార్టెంట్ సార్. కొన్ని వందల సార్లు అడిగింటాడు. మళ్ళీ చెప్తున్నా. ఫస్ట్ ఈయన వెండి నాణ్యాలను రిలీజ్ చేశాడు, రాగి నాణ్యాలను రిలీజ్ చేశాడు. ఇది బిట్టు సార్. వెండి రాగి నాణ్యాలను ముద్రించిన మొదటి చక్రవర్తి సార్. ఢిల్లీ సామ్రాజ్యంలో మొదటిసారిగా వెండి నాణ్యాలను రాగి నాణ్యాలను ప్రవేశపెట్టారు. మరి వెండి నాణ్యాలకి ఏం పేరు సార్? టంకా. ఇది కూడా గుర్తుపెట్టుకోవాల్సిందే సార్. వెండి నాణ్యాలు అనగానే టంకా గుర్తుకు రావాలా. టంకా అంటే వెండి నాణ్యాలు, రాగి నాణ్యాలు అనగానే జిటాల్ అనేటువంటి రాగి నాణ్యం సార్. వెంట గుర్తుపెట్టుకోండి, రాజీ గుర్తుపెట్టుకోండి. పెన్ను పేపర్ తీసుకొని ప్రాక్టీస్ చేస్తే వస్తాయి సార్. వెరీ 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 ఇంపార్టెంట్ సార్. వెండి నాణ్యమైన టంకాను, రాగి నాణ్యమైన జిటాల్ను ప్రవేశపెట్టినటువంటి ఢిల్లీ సామ్రాజ్య చక్రవర్తి. ఇంకా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటో తెలుసా? ఈయన పాలనా కాలం వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఈయన పాలనా కాలంలోనే మొట్టమొదటిసారిగా ఇక్తా వ్యవస్థ స్టార్ట్ అయ్యింది. వెరీ 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 ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తున్నా, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి సార్. ఈయన మీద బిట్లంటే ఇవి తప్ప వేరే పడగడం. ఇక్తా పద్ధతి సార్. ఇల్టుట్మిష్ ఇక్తా పద్ధతి సార్. ఏంటి సార్ ఇక్తా వ్యవస్థ అంటే? ఇది ఒక సైన్య సహకార పద్ధతి. ఫస్ట్ బ్రెయిన్లో ఫిట్ చేయండి. ఇది ఒక సైన్య సహకార పద్ధతి సార్. ఏంటి సార్ ఈ సైన్య సహకార పద్ధతి అంటే? తన రాజ్యాన్ని ఏం చేశారంటే, తన రాజ్యాన్ని సార్ ఢిల్లీ ఉంది, ఢిల్లీని కేంద్రం. తన రాజ్యాన్ని ఏం చేశాడు? ఇక్తాలుగా విభజించాడు సార్. ఈ ఇక్తా అంటే ఒక భూభాగం అనుకోండి, ఒక రాష్ట్రమే అనుకోండి ఇక్తా అంటే. ఈ ఇక్తాకి ఎవరు హెడ్ అంటే ముక్తీలు అంటారు. వాళ్ళ హెడ్ ఉంటారు కదా సార్. ఇప్పుడు గవర్నర్ అనుకోండి, అట్లా ముక్తీలు అనేటువంటి వేళను హెడ్ చేస్తారు. వీళ్ళు ఏం పని చేయాలంటే 2 పనులు చేయాలి సార్. వీళ్ళు ఏంటా ఈ ఇక్తా భూభాగంలో ఉన్న ప్రాంతాల్లో
శిస్తు వసూలు చేస్తారు. ఒకటి శిస్తు వసూలు చేసి సైన్యాన్ని పోషిస్తారు సార్. శిస్తు వసూలు చేసిన దాంట్లో కొంత భాగాన్ని సైన్యం ఖర్చులు వాడుకుంటారు, మిగిలింది నాకు పంపింది అంటే రాజు పంపిస్తారు. ఇట్లాంటి సిస్టమ్ ఏమంటే ఇక్తా వ్యవస్థ అంటారు సార్. ఇక్తా వ్యవస్థను భారతదేశంలో ప్రవేశపెట్టిన చక్రవర్తి ఎవరు? మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఇల్టుట్మిష్ సార్. ఇక్తా వ్యవస్థను అక్కడి నుంచి అక్కడ గజనీ ప్రాంతం నుంచి తీసుకురావడం జరిగింది. అనగా మా ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతంలోనే ఆ సిస్టమ్ అక్కడ ఉండేదంట, అక్కడి నుంచి ఇక్కడ తెచ్చుకున్నాడు సార్. గుర్తుపెట్టుకోండి, ఇక్తా వ్యవస్థ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈయన మీద బిట్లు పడాలంటే ఇల్టుట్మిష్ అంటే ఇక్తా వ్యవస్థ బ్రెయిన్ లో ఫీడ్ చేయండి. ఇక్తా వ్యవస్థను ప్రారంభించిన చక్రవర్తి సార్. ఇక్తా వ్యవస్థ అంటే ఒక సైన్య సహకార పద్ధతి. ఇక్తాలకు పెద్ద ఎవరు? ముక్తీయులు. వీళ్ళు ఏం చేస్తారు? ఈ భూభాగం మీద ఉన్నటువంటి శిస్తులు వసూలు చేసి కొంత భాగాన్ని సైన్యం ఖర్చులు వాడుకొని మిగిలింది ఏం చేస్తారంటే రాజుకు పట్టిస్తారు సార్. ఈ ఇక్తా వ్యవస్థను రద్దు చేసిన చక్రవర్తి అల్లావుద్దీన్ ఖిల్జీ. అక్కడ వచ్చి మాట్లాడదాం. అసలు ఒరే, మీకు భూభాగాన్ని అప్పచెప్తి మీరే శిస్తు వసూలు చేసి మీ దగ్గరే సైన్యం పెడితే రేపు ఎప్పుడైనా కూడా మీకు బాగా తెలివి వచ్చి మా ఢిల్లీ సామ్రాజ్యాన్ని కూలదొస్తే కాబట్టి ఇక్తా సిస్టంలో నాకు వద్దు అని చెప్పి అల్లావుద్దీన్ ఖిల్జీ మొదటిసారిగా ఇక్తా వ్యవస్థను రద్దు చేసి సైనికులకు డైరెక్ట్ గా జీతాలు ఇచ్చే పద్ధతిని ప్రవేశపెట్టాడు. ఇంకా జీతం లేదు సార్. ఇంతకుముందు ఏం చేశాడు? ఒక ఇక్తా హెడ్ పెట్టి వాడిని ఈ భూభాగాన్ని నువ్వే హెడ్ అని చెప్పి ముక్తిని, నువ్వు నీ పేరు ముక్తిదా, నువ్వు వసూలు చేసుకో, దాన్ని సైన్యాన్ని పోషించు, మళ్ళీ నాకు అవసరమైన సైన్యాన్ని పంపించు, మిగిలిన డబ్బులు నాకు అని చెప్తే రేపు వీళ్ళందరూ కలుసుకొని, ఈ ముక్తిలందరూ కలుసుకొని ఢిల్లీ సామ్రాజ్యానికి ఎదురు పెడితే అని బాగా తెలివి వచ్చి అల్లావుద్దీన్ ఖిల్జీ ఇక్తా పద్ధతిని రద్దు చేయడం జరిగింది. వెరీ 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 ఇంపార్టెంట్. బాగా బ్రెయిన్ లో ఫీడ్ చేయండి సార్. ఇంకా ఇల్టుట్మిష్ పాలనాకాలం అనగానే బ్రెయిన్ లో ఫీడ్ చేయాల్సింది ఖచ్చితంగా సార్. దీని మీద ప్రశ్నలు లేకుండా ఉండదు. మళ్ళీ చెప్తున్నా, టంకా వెండి టంకా రాగించడం ఇక్తా వ్యవస్థ. దీన్నే సైన్య సహకార పద్ధతి అని కూడా అంటారు. మళ్ళీ చెప్తున్నా సార్. ఇంకా ఒక బిట్ ఉంది, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఇల్టుట్మిష్ పాలనా కాలంలోనే బాగా గుర్తుపెట్టుకోవాలా, చిహల్గనీ వ్యవస్థ ప్రారంభం. కొన్ని వందల సార్లు అడిగింటాడు సార్. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, అంత ఇంపార్టెంట్. ఏంటి సార్ చిహల్గనీ? దీనికే ఇంకో పేరంటే చాలీసా కూటమి సార్. చాలీసా అంటే అర్థం ఏంటంటే 40 మంది సార్. 40 మంది కలిసిన కూటమే చాలీసా కూటమి. దీనికే చిహల్గనీ అంటారు సార్. ఏంటంటే ఇది తురుష్క సర్దారుల కూటమి సార్. ఏంటి సార్ తురుష్క సర్దారులు అంటే? పరిపాలనలో అయ్యా ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని నేను ఒక్కడే పరిపాలించలేను, కాబట్టి మీరు నాకు సలహాలు ఇవ్వండి అని ఇల్టుట్మిష్ పాలనా కాలంలోనే మొదటిసారిగా తురుష్కులను 40 మంది పెద్దలను 40 మంది గొప్ప వాళ్ళను కేంద్రంగా చేసుకుని మీరంతా ఒక కూటమిగా ఉండి నాకు పరిపాలనలో సహాయం చేయండి అని చాలీసా కూటమి, దీనికి చిహల్గనీ వ్యవస్థ ప్రారంభించడం జరిగింది సార్. ఏమిలే, ఈ తురుష్కులందరూ పొద్దున్న లేచినాల నుంచి ఈ ఇల్టుట్మిష్ మీద దాడులు జరపడం జరుగుతుంది. ఒరే ఇల్టుట్మిష్, నువ్వేమన్నా నువ్వు బానిసవే, మీ మామ బానిసే, ఎక్కడో తురుష్క ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ సామ్రాజ్యాన్ని స్థాపించడం, కాబట్టి మాకు కూడా దీంట్లో అధికారం ఉందని రోజు ఆయనకు ఇబ్బంది పెడతా అంటే, ఒరే మిమ్మల్ని వాళ్ళు ఇబ్బంది పెట్టాలని చెప్పి, ఒరే నేను రాజుగా ఉంటానరా, నాతో పాటు మీరు ఏం చేస్తారంటే నాకు సహాయం ఇవ్వండి అని చెప్పి వాళ్ళను స్వాంతనపరచడానికి కొంచెం కట్టుతుడుపు చెరుగా ఏం చేశాడంటే ఒక చాలీసా కూటమిని ఏర్పాటు చేశాడు. వెరీ ఇంపార్టెంట్. అసలు చాలీసా కూటమి అంటేనే బాల్బన్ గుర్తుకొస్తాడు మనకు. బాల్బన్ ఈయన కూడా చాలీసా కూటమి. అసలు చాలీసా కూటమిలో కీలక సభ్యుడే బాల్బన్. ఈయన పాలనా కాలంలోనే బాల్బన్ చరిత్ర స్టార్ట్ అవుతుంది. అట్లాంటి బాల్బనే ఆయన రాసేటప్పుడు చాలీసా కూటమిని రద్దు చేశాడు. ఎందుకు రద్దు చేశాడని మాట్లాడదాం అక్కడ సార్. ఈయన మీద బిట్లో మళ్ళీ చెప్తున్నా, చిహల్గనీ వ్యవస్థను ప్రారంభించింది ఎవరు? ఇల్టుట్మిష్, మాలిక్ షంసుద్దీన్ ఇల్టుట్మిష్. చిహల్గనీ వ్యవస్థ అంటే ఇది 40 మంది తురుష్క సర్దారుల యొక్క కూటమి పాలనలో కీలక పాత్ర వహిస్తుంది. వీళ్ళు ఎక్కువగా తెలివిగా వ్యవహరించి రాజునే కూలదోయాలనే ఉద్దేశం ఉన్నారని చెప్పి బాల్బన్ ఇంతో కీలక పాత్ర వహించినప్పటికీ తన రాజైన తర్వాత చాలీసా కూటమిని రద్దు చేయడం జరిగింది. చిహల్గనీ వ్యవస్థను రద్దు చేయడం జరిగింది సార్. ఇక్తాదారీ వ్యవస్థను ప్రారంభించింది ఎవరు? ఇల్టుట్మిష్. ఇక్తాదారీ వ్యవస్థ అంటే ఏమిటి? ఇది ఒక రకమైనటువంటి సైన్య సహకార పద్ధతితో సమానమైంది. ఇక్తాదారీ వ్యవస్థలో భూముల్ని ఇస్తారు ఇక్తాలకు, ముక్తీలకు. కానీ అల్లావుద్దీన్ పాలనా కాలంలో ఇక్తాదారీ వ్యవస్థను రద్దు చేసి సైనికులకు డైరెక్ట్ గా జీతాలు ఇచ్చే పద్ధతిని ప్రవేశపెట్టాడు. అనగా ఇక్తాదారీ వ్యవస్థ రద్దు చేయడం జరిగింది అని గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్తాదారీ పద్ధతి మర్చిపోద్దు, చిహల్గనీ వ్యవస్థ మర్చిపోద్దు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఖచ్చితంగా కొన్ని వందల సార్లు అడిగాడు సార్. జాగ్రత్తగా వినండి సార్. నెక్స్ట్ ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే
చెంగిస్ ఖాన్ దాడిని తప్పించుకున్న ఢిల్లీ చక్రవర్తి. సరే ఏంటో ఒకసారి చూద్దాం. చెంగిస్ ఖాన్. ఈ చెంగిస్ ఖాన్ అనేవాడు ఎవడంటే ఈయన మంగోలియా నాయకుడు. సార్ మంగోలులు సార్ చరిత్రలో ఈయన మించిన పవర్ఫుల్ లేరు. మన బాహుబలిలో కాలకేయ మాదిరిగా. సార్ మంగోలుల దాడులు భారతదేశం మీద తరచుగా జరుగుతూనే ఉంటాయి. ఇంకా పాపం తొగలకర కాలం అయితే ఇంకా ఎక్కువ, ఖిల్జీల కాలంలో ఎక్కువ. సరే చూద్దాం ఒకసారి. ఆ కాలంలో ఒక మగాడు లాంటి నాయకుడు ఎవడంటే చెంగిస్ ఖాన్. వీని పేరు చెప్తే ప్రపంచంలో ఉండేటువంటి రాజులందరూ గడగడలాడాల్సిందే. ఎప్పుడైతే అలెగ్జాండర్ ఎప్పుడో క్రీస్తు పూర్వంలో ఉన్నాడో అట్లా అసలు అలెగ్జాండర్ కంటే కూడా వీడు అసలు వీడి రాత్రిపూట కలలేకొచ్చినా కూడా భయపడేటువంటి కాలం అది ఆ కాలం. ఎందుకు అంత గొప్ప రాజు ఈ మంగోల్ పాలకుడు ఎవరంటే చెంగిస్ ఖాన్ అనేవాడు. ఒకసారి జాగ్రత్తగా విన్నాం సార్. ఈ చెంగిస్ ఖాన్కు శత్రువేం కాదు, ఆ పక్కనే ఈ మంగోల్ ప్రాంతం పక్కనే క్వార్జాన్ అని ఉంటుంది. క్వారజాన్ అవసరం లేదు సార్, జస్ట్ కటమాల వినండి. ఈ క్వార్జాన్ పాలకుడు ఒకడు ఉంటాడు. క్వార్జాన్ పాలకుడు వాడేం చేస్తాడంటే మరి ఎవడు చూడండి, ఆ కాలంలో ఎవడు భయపడే వాళ్ళందరూ. కానీ ఈ క్వార్జాన్ అనేవాడు ఏం చేస్తాడంటే తన రాజ్యంలో ఒకసారి రే చెంగిస్ ఖాన్ ఎవరురా, వాడిని కూడా ఎవడైనా ఓడించవచ్చు అనుకుంటే మన దగ్గర అయితే మన సైన్యంతో సులభంగా ఓడిస్తామని వాడు మన మీదకి రావాలంటే వాడు కూడా అన్ని కూడా భయపడతాండాలి అని ఈ విధంగా లేనుకొని మాట్లాడినాడు. అంటానే ఎవరో ఈ చెంగిస్ ఖాన్ దగ్గరికి వెళ్ళి అయ్యా ఈ క్వార్జాన్ పాలకుడు మీ మీద ఈ విధంగా అభండాలు వేస్తున్నాడు, వాడు వస్తే నేను ఓడిస్తాను అని ప్రగల్భాలు పలుకుతున్నాడు అని చెంగిస్ ఖాన్ చెప్పడం జరిగింది. వెంటనే చెంగిస్ ఖాన్ ఏం చేసింటే ఆలోచన లేకోకుండా ఈ క్వార్జాన్ మీదకి బయలుదేరినాడు యుద్ధానికి. ఈ క్వార్జాన్ మీదకి యుద్ధం బయలుదేరుతానే వానికి ఎవరు వర్తమానం పంపించారు. ఒరే క్వార్జాన్ పాలక అంటారు నజీరుద్దీన్, ఒరే నజీరుద్దీను వాడు వస్తాడు ఇంకా చెంగిస్ ఖాన్, ఇంకా నీ పని అయిపోయింది. వచ్చినాడంటే క్వార్జాన్ మొత్తం నా సర్వనాశనం చేస్తాడు, నిన్ను పిచ్చిపుట్టుడు కొట్టి ఏం చేస్తాడో తెలియదు అని చెప్తానే వాడేం చేస్తాడంటే పారిపోవడం జరిగింది. ఎక్కడికి పారిపోవడం జరిగింది? ఇంత పెద్ద సామ్రాజ్యం, ఇంత పెద్ద భూమి ఉంటే వాడు పోయిపోయి ఢిల్లీ సామ్రాజ్యం దగ్గరికి వస్తాడు, రావాలనుకుంటాడు. అప్పుడు ఢిల్లీ సామ్రాజ్యాన్ని ఎవరు పరిపాలిస్తున్నాడు? ఇల్టుట్మిష్, మాలిక్ శంసుద్దీన్ ఇల్టుట్మిష్ ఈయన దగ్గరికి రావాలని వర్తమానం పంపిస్తాడు. అయ్యా నా పేరు నజరుద్దీన్, నేను క్వార్జాన్ పాలకుని, చెంగిస్ ఖాన్ అనేవాడిని ఏదో అన్నాను పొరపాటుగా, వాడు వచ్చి నా మీద దాడు చెప్తాడు, ఏం చేస్తాడో తెలియదు, వాడికి నన్ను ఆడుందే వదిలిపెట్టడు, వచ్చి మీ రాజ్యంలో తలదాచుకుంటాను, నన్ను కాపాడు అని. ఇల్టుట్మిష్ ఏం చేస్తాడంటే తెలివిగా వ్యవహరిస్తాడు. సార్ తెలివిగా వ్యవహరించడం అంటే ఏంటో తెలుసా? ఊరే నాయన చెంగిస్ ఖాన్ అంటేనే చటశాసనుడు, అట్లాంటి వాడిని పోయి వానితో గొడవ పెట్టుకున్నావు నువ్వు గొడవ పెట్టుకుంది కాక మళ్ళీ నన్ను కూడా దాంట్లోకి రాగుతున్నావు. ఊరే వద్దురా బాబు నీకు దండం పెడతా, నువ్వు వస్తున్నావా మా ప్రాంతంలోకి, నువ్వు రాదురా అని చెప్పి మళ్ళీ వర్తమానం పంపించడం జరిగింది క్వార్జాన్ పాలకునికి. ఊరే మా రాజు ఇల్టుట్మిష్ తరపున వర్తమానం చెప్తున్నాడు, మా రాజు ఒప్పుకోడు, నువ్వు వెళ్ళిపోరు నాయన, నువ్వు వచ్చినావు అంటే మా ఢిల్లీ సామ్రాజ్యం కోకటి వేలతో పెగించబడుతుంది కాబట్టి నువ్వు వెళ్ళిపో అని చెప్తే ఆయన వేరే అక్కడ ఇరాన్ పర్షియా ప్రాంతంలోకి పారిపోతాడు. వెంటనే చెంగిస్ ఖాన్ రావాలని వాడు ఇండియాకు పోయినాడు అనుకుంటాడు, త్రుటిలో దాడి తప్పించుకున్నాడు. త్రుటిలో ఎవరు ఇల్టుట్మిష్ వాడు గారు వచ్చింటే చరిత్ర వేరొక రకంగా ఉండేది. సార్ మళ్ళీ చెప్తున్నా, రేపు ఈ స్టోరీ అంతా మిమ్మల్ని అడగడు క్వార్జాన్ పాలకుడు వచ్చినాడు వాడు, ఇది కాదు. ప్రశ్న ఏముంటుందంటే ఈ క్రింది ఏ ఢిల్లీ సుల్తానుల పాలనా కాలంలో చెంగిస్ ఖాన్ దాడి త్రుడిలో తప్పించుకున్నాడు? సార్ ఎందుకు సార్ ఈ ప్రశ్న తరచుగా అడుగుతున్నాడంటే వీడు ఒక మగాడు లాంటి చక్రవర్తి, ఆ కాలంలో గొప్ప చక్రవర్తి. అట్లాంటి గొప్ప చక్రవర్తి యొక్క మంగోలుల దాడులు భారతదేశం మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. కానీ మొదటిసారిగా ఈ ఇల్టుట్మిష్ అనేవాడు ఏం చేసినట్టే తప్పించుకున్నాడు. సార్ ఇల్టుట్మిష్ అనగానే ఇకతాదారి వ్యవస్థ మర్చిపోద్దండి, చెహల్గనీ వ్యవస్థ మర్చిపోద్దండి, దాని తర్వాత ఈ చెంగిస్ ఖాన్ దాడి మర్చిపోద్దండి, కుతుబ్ మినార్ను పూర్తి చేసేటట్టు మర్చిపోద్దండి, సుల్తాన్ గరి అనేటువంటి సమాధిని మర్చిపోద్దండి. సార్ లాహోర్ నుంచి ఢిల్లీకి మన రాజధాని మార్పిడి మర్చిపోద్దండి. వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఖలీఫా నుంచి అనుమతి పొందిన మొదటి చక్రవర్తి సుల్తాన్ జహందర్ అనేటువంటి బిరుదులు మర్చిపోద్దండి. వెరీ ఇంపార్టెంట్ ఇల్టుట్మిష్ మీద వెండి టంక రాగి చిటాల్ నాణాలు మర్చిపోద్దండి. ఖచ్చితంగా అడగడానికి అవకాశాలు ఉన్నటువంటి ప్రశ్నలు సార్ వెరీ ఇంపార్టెంట్. ఇంకా ఏంటో తెలుసా, ఇంకా ఇంపార్టెంట్, దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఒక మహిళా పాలకురాలు. సార్ మహిళా పాలకురాలు ఉన్నారు కదా చాలా మంది, అంటే చాలా మంది ఏం లేరు. దేశ చరిత్రలో భారతదేశాన్ని అంతా పరిపాలించింది ముగ్గురు సార్. ఆ ముగ్గురు చక్రవర్తుల్లో మహిళల్లో ఒక మహిళ పేరే రజియా సుల్తానా. వెరీ ఇంపార్టెంట్. మరి ఆమె గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. చాలా ఇంపార్టెంట్, బాగా క్షుణ్ణంగా అధ్యయనం చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.